ఓకే మూర్తి గారు, మీరు ఇందాక బిల్డర్ గోపీనాథ్ తో పాటు హరికృష్ణ అనే సిపిఐ లీడర్ ఎవరో ఉన్నారు అన్నారు. ఆయన కాకుండా మీకు ఇతర ఎవరైనా రాజకీయ నాయకులు, బడా రాజకీయ నాయకులు ఎవరైనా ఫోన్లు చేసి ఏమైనా బెదిరించారా? సార్ కొంతమంది ఫోన్లు వచ్చాయి సార్, వచ్చాయి. కొంతమంది బెదిరిస్తున్నారు. ఇంకా పేర్లు చెప్తే వాళ్ళు మళ్ళీ నా మీద దాడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. పర్లేదు, ఎందుకంటే మీరు పేర్లు చెప్పకపోతే, పేర్లు చెబితే మీకు ప్రొటెక్షన్ సార్. వాళ్ళు మీ మీద దాడి చేయకుండా వెనుకడిగేయచ్చు. పేర్లు చెప్పకపోతే కనుక ఏమవుతుందంటే కనుక మళ్ళీ మీ మీద దాడి చేయొచ్చు. పర్లేదు చెప్పండి, ఎందుకంటే మీరు ఇక్కడే ఏదైనా కూడా మీడియా పరంగా షేర్ చేసుకోవాల్సిందే. మీరు మీడియాలో షేర్ చేసుకోవడం వల్ల అది మీకు ఒక ప్రొటెక్షన్ లాంటిది. మీరు చెబుతున్నట్లు మీకు వచ్చిన ఇబ్బంది, మీతో ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అనే విషయము ప్రజలకు తెలిపినట్లే. కాబట్టి ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మిగతా ఎవరెవరు బెదిరిస్తున్నారు చెప్పండి. ఈ హరికృష్ణ తన తరపు నుంచే వెనక నుంచి నడిపిస్తుండే ఒక ప్రముఖులు ఉన్నారు సార్. మా లోకల్లో ఉండే ప్రముఖులే చేస్తున్నారు. ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సార్. ఎందుకంటే నేను మళ్ళీ తిరగాలి, ఇది మేము యుద్ధం చేయాలి. మీరు అన్నట్టు అది హానికరమైన ఇబ్బంది మాకి. కానీ సనాతన ధర్మం కోసం మేము ప్రాణం ఇచ్చేకైనా, మేము ముందుకు పోయేకైనా సిద్ధపడేవాళ్ళు. ఎందుకంటే ఆ స్థలం కూడా మిమ్మల్ని బెదిరించేది రేణిగుంట పరిసరాలకు సంబంధించిన వాళ్ళు లోకల్ గా వాళ్ళు బెదిరిస్తున్నారా, తిరుపతి వాళ్ళు బెదిరిస్తున్నారా? తిరుపతి వాళ్ళు సార్. తిరుపతి లోకల్ గా ఉండే వాళ్ళు బెదిరిస్తున్నారు సార్.